హాయ్ అండి, వెల్కమ్ టు వల్లమ్స్ కిచెన్ కింగ్ ఛానల్. ఈరోజు మీకు ఒక సముద్రపు చేపను నేను పరిచయం చేయబోతున్నాను. ఇదిగోనండి, దీని పేరు కవుల చేప. ఇది కవుల మీను అంటారు తమిళంలో. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేంటక్క నాపై నీకు? కేజీ కవుల 50 రూపాయలు మాత్రమే, చాలా చౌక కదా. అక్కడే క్లీన్ చేపించేసి తీసుకొచ్చేసాను ఇంటికి. ఇదిగో కళ్ళు కూడా తీపిచ్చలేదు, ఎందుకంటే ఈ కళ్ళు మన కంటి చూపుకి చాలా మంచిదంట మా అమ్మ చెప్పేది. అందుకని అట్లాగే తీసుకొచ్చేసాను, పిల్లలకి కంటి చూపుకి మంచిదని. ఒరే, నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? ఇక్కడ గమనించినట్లయితే నేను ఒక ఆనియన్ తీసుకున్నాను, ఆనియన్ తీసుకుని కట్ చేశాను. తర్వాత ఒక చిన్నవి పచ్చిమిరపకాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత ఒక చిన్నవి 3 టమాటాలు, పెద్దవైతే 2 టమాటాలు సరిపోతాయి, కట్ చేసుకున్నాను నీట్గా. తర్వాత ఒక మామిడికాయ తీసుకున్నాను. ఇవి పసుపుగా ఉందని తీగా ఉందనుకుంటారేమో, ఇది చాలా పుల్లగా ఉంది, సరిపోద్ది కూరకి. ఇక్కడ మీరు గమనించినట్లయితే కరివేపాకు తీసుకున్నాను. తర్వాత ఒక ముద్ద చింతపండు తీసుకున్నాను. చింతపండు తీసుకొని దానిని వాటర్లో నానబెట్టాను. ఆయన పులుపు ఎక్కువ ఇష్టపడాడు కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను, మీకు సరిపడా తీసుకోవచ్చు. అయితే ఈ కూర చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది సముద్రపు చేప కాబట్టి. తర్వాత నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. తీసుకొనేసి కొంచెం వేసుకున్నాను ఆయిల్. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకు ఇప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆనియన్స్ వేస్తున్నాను, చూడండి. ఇది పూర్తిగా నెల్లూరు వారి వంటకం అండి, నెల్లూరు వారి చేపల పులుసు. మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. చిన్నప్పుడు మా అమ్మ చేస్తుంటే అసలుకి చాలా ఇష్టం. మాకు మా అమ్మ చేసిన వంటల్లో చేపల కూర ఫేమస్, అంత ఇష్టం మాకు మా అమ్మ చేసే కూర. ఇదే నేను నేర్చుకున్నాను మా అమ్మ దగ్గర. చూడండి, ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు, అదిరిపోతావు. నేను 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి రోస్ట్ చేస్తున్నాను. రోస్ట్ చేసి దాన్ని ఆరబెట్టాలి. నువ్వేం చెప్పావు నీకని అర్థమైందా? చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. అసలు వాడిని చూస్తేనే తెలుస్తుంది కదండి, ఆ మొహం చూడండి. పరమ బోరింగ్. ఆయిల్లో బాగా వేస్తున్నాయి. తర్వాత నేను కరివేపాకు వేసాను. తర్వాత టమాటాలు వేస్తున్నాను. టమాటాలు వేస్తున్నాను. టమాటాలు వేసి బాగా మిక్స్ చేసి మగ్గనివ్వాలి, ఆయిల్లోనే మగ్గనివ్వాలి. వాటిని చిదమకూడదు, ఊరిని అట్లాగా మగ్గనిచ్చాలన్నమాట. ఇక్కడ నేను గమనించినట్లయితే పసుపు వేసాను 1 టేబుల్ స్పూను. తర్వాత నేను ఒక 5-6 టీ స్పూన్ల మిరప్పొడి వేస్తున్నాను. అందులోనే ధనియాలు కూడా దంచిపిచ్చేసాను. సో విడిగా నేను ధనియాలు వేయడం లేదు, మిరప్పొడిలోనే ధనియాల పొడి కూడా ఉందన్నమాట. ఇదిగో బాగా మిక్స్ చేసుకొని అందులో మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు రసము అందులో వేయాలి. వేసి బాగా కలయబెట్టుకొని మగ్గనివ్వాలి. చిన్నప్పుడైతే మేము ఫ్యామిలీ అంతా కూర్చొని ఆ చేపల కూర మా అమ్మ మాకు పెడుతూ ఉంటే అసలుకి ఎంత సంతోషంగా ఉండేది, హ్యాపీగా తినేసేవాళ్ళం అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. నెల్లూరు వాళ్ళు టేస్టే వేరండి. అసలు నెల్లూరు వాళ్ళు చేపల కూర తర్వాత ఎవరు చేపల కూర అనిపిస్తుంది నాకు. ఏమనుకోవద్దు, తప్పుగా అనుకోవద్దు, అది జగమెరిగిన సత్యం, ఒప్పుకోవాల్సిందే, తప్పదండి.
అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. మగ్గనిస్తున్నాను, వాటర్ని బాగా మగ్గనిచ్చి తర్వాత ఫిష్ వేస్తాను మధ్యలో. ఇక్కడ గమనించగలరు, వాటర్ బాగా తెలుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కవల మీను చాలా చీప్గా దొరికింది అనమాట మనకు. 50 రూపాయలేను తీసి అందులో వేస్తున్నాను కూరలో. మగ్గనిచ్చి వేసిన తర్వాత ఒక 15 నిమిషాలు ఉడికిచ్చి దింపేస్తాము. చూడండి, వేసేస్తున్నాము. మొత్తంగా నేను తీసుకున్నవన్నీ వేస్తున్నాను, ఫ్రైకి ఏమి ఉంచలేదు. ఈసారి ఫ్రై కూడా పెడతాను, చాలా బాగుంటుంది. ఈ కర్రీ మీరు తిన్నారంటే మామూలు టేస్ట్ ఉండదు. మంచినీటి చేపల కన్నా చాలా టేస్ట్. అయితే వారానికి ఒకసారి తినొచ్చు, ఎప్పుడు ఊరికి నేను తినలేము, తినకూడదు కూడా. చూడండి, మొత్తంగా వేస్తున్నాము. తర్వాత నేను మామిడికాయ వేస్తాను, తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తాను. ఈ పచ్చిమిరపకాయలకి మంచి టేస్ట్ వస్తుందండి. ఫిష్ కన్నా ఆ పచ్చిమిరపకాయే తినేస్తాం మేమైతే ఆ పచ్చిమిరపకాయ కోసం ఇంట్లో కొట్టుకుంటాం అనమాట. నాకు కావాలని. అంటే అంత టేస్ట్, ఆ ఫిష్ టేస్ట్ ఆ పచ్చిమిరపకాయకి వచ్చేస్తుంది అనమాట. అది మా అమ్మ వేసేది, అది పనిగా అట్లాగే నేర్చుకున్నాను నేను కూడా. ఆ పచ్చిమిరపకాయకి కొంచెం హోల్ పెట్టి వేయాలి. వేసినప్పుడు ఆ టేస్ట్ అంతా, ఫిష్ టేస్ట్ అంతా పచ్చిమిరపకాయకి అంటుకుంటుంది అనమాట, పచ్చిమిరపకాయకి వెళ్తుంది. సో ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగో ఈ రోస్ట్ చేసినటువంటి ఇవి మసాలా అంతా ఇదిగో మా అబ్బాయి దంచుతున్నాడు. అరే ఏంట్రా ఇది? ఒరే, నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇదిగో గుమగుమలాడే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ దంచిపెట్టినటువంటి మసాలాని అందులో వేసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ కర్రీ ఫినిష్, సూపర్గా తయారైపోయింది. ఇదిగో చూడండి, ఇక్కడ గమనించినట్లయితే మా అబ్బాయి బాగా నీట్గా పొడి చేసి పెట్టాడు. ఈ పొడిని ఫిష్ మసాలాని లాస్ట్లో టేస్ట్ కోసం వేస్తామన్నమాట, నీసు వాసన కూడా ఉండదు. అట్లాగే వేసి కొత్తిమీర పుదీనాని వేసిన తర్వాత దించేయడమే. కర్రీ రెడీ అయిపోయింది, సూపర్గా ఉంటుందండి. కొంచెం మగ్గనిచ్చి దించేద్దాం. కొంచెం సిమ్లో పెట్టాను నేను, సిమ్లో పెట్టి కొత్తిమీర పుదీనా వేసి దించేస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయిందండి. మామూలుగా ఉండదండి టేస్ట్. ఆల్రెడీ మా ఆయన తినేసాడు, పిల్లలు తినేసాడు, చాలా బాగుందని చెప్పారు. ఎలా ఉందో చూసి ఇదిగో మా ఆయన కూడా టేస్ట్ చేస్తున్నాడు, చూడండి. అరిటాకులో కవల చేప భోజనం, ఇది మన భోజనం, నెల్లూరోళ్ళ భోజనం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అవును, మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు? డాడీ కళ్ళు తినబాక, డాడీ కళ్ళు దానికి. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? మా ఆయన టేస్ట్ చేస్తున్నాడు, ఇప్పుడే తెలియాలి. నాకు భయం వేస్తుందండి. తెలియాలి, పుల్లగా ఉందంటే నా పని అయిపోయింది. ఇంకా అదిగో మామిడికాయ కూడా వేసాను. చూద్దాం మా ఆయన ఏం చెప్తాడు. నాకైతే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ ఉంటుంది. ఖచ్చితంగా బాగుంటుంది, బాగుండకపోయినా బాగుండాలని చెప్పాలి, తప్పదు. అదిగో టెన్షన్. ఓకే, పర్వాలేదు. మా ఆయన కూడా యాక్షన్ చేస్తున్నాడు, బాగుందంట. చెప్పు,
మీరు కూడా చేసుకొని తినండి హ్యాపీగా, తక్కువ ధరలో మంచి భోజనం చేపల కూరతో. అరిటాకు వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. బాయ్, సైనింగ్ ఆఫ్.